హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు గుమ్మడికాయతో అదేనండి బూడిద గుమ్మడితో పచ్చడి. ఇవి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా ఉండవు. ఈ గుమ్మడికాయని తరచూ వాడడం వలన నెగటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. మన శరీరంలో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉండదు. కూరగాయల్లో ఈ గుమ్మడికాయ ది బెస్ట్ అని చెప్పచ్చు. దీన్ని ఎప్పుడు వడియాలు హల్వా ఎలానే కాకుండా ఈ పచ్చడి రూపంలో కూడా తింటే ఇది చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బూడిద గుమ్మడికాయని తీసుకొని ఈ పైన ఈ వైట్ అంతా పోయేలాగా శుభ్రంగా రుద్ది కడుక్కోవాలి. నేను దీనిలో హాఫే తీసుకున్నాను ఈ పచ్చడి కోసం. హాఫ్ తీసుకుని ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా ముక్కలు కట్ చేశాను. ఇలా సన్నటి ముక్కలు అయితే కనుక తొందరగా మగ్గుతాయి. ఈ పచ్చడి కోసం మనం గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే వీటిలో కావాల్సిన పదార్థాలు నువ్వులు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అయ్యింది, ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ నూనె అయితే బాగుంటుంది పచ్చడికి. ఆయిల్ హీట్ అయ్యింది. ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటిని సన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి. మంట హైలో పెట్టినట్లయితే మాడిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ దినుసులన్నీ కూడా ఎర్రగా వేగాలి. అలా వేగితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు 2 చెంచాలు నువ్వులు వేస్తున్నాను. లో టు మీడియంలో వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఇవన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన అదే పాన్ పెట్టుకుని ఈ గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాం. వీటిని కూడా చక్కగా మగ్గించుకోవాలి. కాస్తంత పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేసుకోవడం వలన మంచి కలర్గా ఉంటుంది పచ్చడి. వీటిని ఎలా కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. ఈ ముక్కలు మగ్గడానికి కాస్త టైం ఎక్కువే పడుతుంది. ఓపికగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు వేసుకుందాం. ముందే చింతపండు వేసుకున్నట్లయితే ఈ ముక్కలు అనేవి సరిగ్గా మగ్గవు. అందువల్ల లాస్ట్లో వేసుకోవాలి. ఇంకాసేపు మగ్గనిద్దాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవి మగ్గిపోయాయి. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని వేయించిన ఎండుమిర్చి, ఈ దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా, వేసేసుకుందాం. అలాగే దీనిలో సరిపోయినంత ఉప్పు, జీలకర్ర,
వేసేసి దంచుకుందాం. ఇలా వెల్లుల్లి కూడా వేసి దంచుతాం. ఇది నలిగింది కదా, ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం. దీన్ని కూడా మెత్తగా నూరుకుందాం. ఇలా కలుపుకుంటూ ఇది చక్కగా నలిగింది. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ వేసేద్దాం. దీన్ని కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఈ ఉల్లిపాయలు మనకి కనిపిస్తూ ఉండాలి. అయిపోయిందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బూడిద గుమ్మడితో పచ్చడి. ఇది మనకు ఆరోగ్యమే కాదండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ గుమ్మడికాయ పచ్చడి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.